సో ఇది ప్రో వర్షన్. సో ప్రో వర్షన్లో ఏంటంటే మీకు ఫ్రంట్ రేర్ కెమెరాస్, ఇది మెయిన్ డివైస్. సో ఇది మన బైక్కి మౌంట్ అవుతుంది. మెయిన్ నాకు ఈ డివైస్ కోసమే నేను యాక్చువల్గా ఎటు వెళ్ళకుండా ఆగిపోయినా. ఫ్రంట్ రేర్ కెమెరాస్ ఉంటాయి, సో మనం ముందు ఏదన్నా మిస్టేక్ జరిగితే అది రికార్డ్ అయిపోతుంది. ఇక్కడ మౌంట్ చేస్తే వైబ్రేషన్స్ ఎక్కువ వస్తాయని చెప్పినా కదా, సో ఇక్కడనే మౌంట్ చేద్దామని డిసైడ్ అయినాము. ఈ ప్లేస్ అయితే డివైస్ని మౌంట్ చేస్తున్నాము క్లాంప్తోని. కెమెరాని ఫిట్ చేయడానికి ఒక క్లాంప్ ఇచ్చారు. ఆ క్లాంప్కి అటాచ్మెంట్ కింద 3mm టేప్తోని ఈ మౌంట్ వచ్చింది. ఆ డివైస్ని ఫిట్ చేయాలి. ఫిట్ చేసేటప్పుడు మనకి ఎయిర్ లీక్ అయ్యే ఒక చిన్న సౌండ్ వస్తుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. ఆల్మోస్ట్ 15 days వెయిట్ తర్వాత నా బైక్కి ఆర్డర్ చేసిన మోటార్ సైకిల్ కార్ప్లే డివైస్ అయితే డెలివరీ అయింది. నిన్న నైట్ డెలివరీ అయింది అది. సో ఇప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి సర్వీస్ సెంటర్లో ఇన్స్టాల్ చేద్దాము. అంతకంటే ముందు ఒకసారి ఆ బాక్స్ని ఓపెన్ చేసి అందులో ఏమేమి వచ్చినాయి అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఏఓసిది C5 సిరీస్ ఇది. సో ఇది ప్రో వర్షన్. సో ప్రో వర్షన్లో ఏంటంటే మీకు ఫ్రంట్ రేర్ కెమెరాస్, బైక్ ఫ్రంట్ టైర్కి రేర్ టైర్కి కావాల్సిన టైర్ ప్రెషర్ మానిటరింగ్ డివైస్ కూడా వస్తాయి రెండు. అవి కూడా నేను చూపిస్తాను ఇన్స్టాలేషన్ చేయించేటప్పుడు. ఫస్ట్ అయితే ఈ బాక్స్ని ఓపెన్ చేసి ఇందులో ఏమేమి ఉన్నాయో చూపిస్తాను నేను మీకు. నేను క్రిస్మస్ సేల్లో తీసుకున్నా, సో అందుకని 64 GB SD కార్డ్ కూడా ఫ్రీగా వచ్చింది ఈ డివైస్తో పాటు. ఇది మెయిన్ డివైస్. సో ఇది మన బైక్కి మౌంట్ అవుతుంది. ఫ్రంట్ టైర్ రేర్ టైర్ మానిటరింగ్కి 2 డివైసెస్ వస్తాయని చెప్పినా కదా, అవే ఇవి. ఈ డివైస్ ఫిట్ చేయడానికి కావాల్సిన బోల్ట్స్, మౌంట్స్ అన్నీ కూడా ఈ కవర్లో ఇచ్చారు. డివైస్కి పవర్ సప్లై చేయడానికి కావాల్సిన కేబుల్స్ ఇవి బ్యాటరీకి కనెక్ట్ అవుతాయి. అండ్ ఇంకొన్ని కేబుల్స్ కూడా ఉన్నాయి. ఇవి ఫ్రంట్ రేర్ కెమెరాస్కి సంబంధించిన కేబుల్స్. ఇది ఒక కెమెరా, ఇది ఒక కెమెరా. ఈ కెమెరా ఒకటి ఫ్రంట్కి మౌంట్ అవుతుంది, ఇంకోటి రేర్కి మౌంట్ అవుతుంది. కొన్ని స్క్రూస్ అండ్ ఇవి బోల్ట్స్ ఫిట్ చేయడానికి కావాల్సిన టూల్స్ కూడా ఈ కవర్లో ఇచ్చారు. అండ్ ఇది డివైస్కి డైరెక్ట్ సన్ రైజ్ పడకుండా ప్రొటెక్షన్ కోసం ఇది ఒక కవర్ కూడా ఇచ్చారు. ఇవన్నీ ఇన్స్టాలేషన్ నేను సర్వీస్ సెంటర్లో చేపిస్తాను కదా, సో అక్కడ ఇన్స్టాల్ చేసినప్పుడు ఏ కేబుల్ ఎక్కడ ఫిట్ అవుతుంది అండ్ కెమెరాస్ ఎక్కడ ఫిట్ చేస్తున్నా, డివైస్ని ఎక్కడ ఫిట్ చేస్తున్నా అన్ని కూడా నేను అక్కడ సర్వీస్ సెంటర్ తీసుకొని వెళ్ళాక అక్కడ చూపిస్తాను మీకు. నేను ఆల్రెడీ కాల్ చేసి చెప్పిన అక్కడికి వస్తున్నా అని, 11:30 వరకు వస్తా అని చెప్పిన. సో ఇప్పుడు ఆల్రెడీ 11:20 అవుతుంది. వెళ్ళిపోయి అక్కడ సర్వీస్ సెంటర్లో దీని ఇన్స్టాలేషన్ అయితే చేపిద్దాం. నేను కూడా చేసుకోవచ్చు దీని ఇన్స్టాలేషన్, కాకపోతే నాకు ఇవి ఫిట్ చేయడానికి కావాల్సిన అన్ని టూల్స్ నా దగ్గర లేవు. ఇక మళ్ళీ ఇంకోటి ఏంటంటే నేనే ఇన్స్టాల్ చేస్తుంటే ప్రాపర్గా నేను షూట్ చేయలేను, మీకు చూపించలేను. అందుకని సర్వీస్ సెంటర్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళు ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు నేను మీకు ప్రాపర్గా షూట్ చేసి చూపిస్తాను. ఎక్కడ ఏ కేబుల్ ఫిట్ చేస్తారు, ఎక్కడ మౌంట్ చేస్తారో ఏందన్నది కూడా నేను మీకు ప్రాపర్గా చూపిస్తాను ఈ వీడియోలో. ఈ మొబైల్ మౌంట్ తీపిచ్చేస్తే యాక్చువల్గా ఇప్పుడు ఆ డివైస్ని మౌంట్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇక్కడ మౌంట్ చేయొచ్చు. ఇక్కడ మౌంట్ చేసే ప్రాబ్లం ఏంటంటే ఈ పార్ట్ అంతా మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ. ADV 390 ఓనర్స్ ఎవరైతే ఉంటారో ఈ పార్ట్ కొంచెం బాగా షేక్ అవుతుంటుంది. సో కంటిన్యూస్గా మనం లాంగ్ రైడ్ వెళ్తున్నప్పుడు డివైస్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడవచ్చు అంత షేక్ అవుతున్నప్పుడు. ఇప్పుడు ఏదైతే ప్లేస్లో మొబైల్ మౌంట్ ఉందో ఇదే ప్లేస్లో ఆ డివైస్ని మౌంట్ చేపిద్దాం అనుకుంటున్నా. ఒకసారి వెళ్ళాక అక్కడ సర్వీస్ సెంటర్లో వాళ్ళ ఒపీనియన్ కూడా తీసుకొని ఈ 2 ప్లేసెస్లో ఏదో ఒక ప్లేస్లో అయితే మౌంట్ చేద్దాం దాన్ని. మెయిన్ నాకు ఈ డివైస్ కోసమే నేను యాక్చువల్గా ఎటు వెళ్ళకుండా ఆగిపోయినా. ఈ డివైస్ కొంచెం లేట్ అయిపోయింది. నేను అనుకున్న దానికంటే ఎక్కువ టైమే పట్టింది దీనికి డెలివరీకి. మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ డివైస్ పెట్టుకోవడం వల్ల ఫస్ట్ థింగ్ ఫ్రంట్ రేర్ కెమెరాస్ ఉంటాయి. సో మనం ముందు ఏదన్నా మిస్టేక్ జరిగితే అది రికార్డ్ అయిపోతుంది. అంటే దాంట్లో మన తప్పు ఉందా లేకపోతే ఎదురుగా వచ్చిన వాళ్ళ తప్పు ఉందా అన్నది. అదొక బెస్ట్ ఫీచర్ నన్ను అడిగితే. ఏ బైక్ అయినా, కార్స్ కంటే ఆబ్వియస్గా ఇవాళ రేపు అన్ని కార్లకి ఫ్రంట్ రేర్ కెమెరాస్ వస్తున్నాయి, కానీ బైక్స్కి చాలా రేర్. అంటే నాకు తెలిసి అయితే ఏ బైక్కి రావు, మనం ఆఫ్టర్ మార్కెటే పెట్టించుకోవాలి. అదొక బెస్ట్ థింగ్ ఈ డివైస్లో. వర్షం పడడానికి లారీ వెనకాల పోయినామనుకో రోడ్డు మీద దుమ్మంతా మన మీదే ఉంటుంది. మామూలుగా లేపుకుంటూ వదిలాడు దుమ్ము. సాయి బండి బయట దానికే ఉంది తాళం. నేను ఇంట్లో నుంచి వచ్చినప్పుడు చెప్పినా కదా 2 ప్లేస్లో మౌంట్ చేయొచ్చని, ఇక్కడ. సో ఫైనల్గా సాయి కూడా అదే అంటుండు, ఇక్కడ మౌంట్ చేస్తే వైబ్రేషన్స్ ఎక్కువ వస్తాయని చెప్పినా కదా, సో ఇక్కడనే మౌంట్ చేద్దామని డిసైడ్ అయినాము. డివైస్ మౌంట్ చేయడానికి ఇట్లాంటివి కొన్ని క్లాంప్స్ ఇచ్చారు. ఇవి హ్యాండిల్ బార్కి ఫిట్ అయ్యింది. ఈ క్లాంప్స్కి మనము తీసుకున్న డివైస్ ఫిట్ అయింది. ఈ క్లాంప్ ఫిట్ కావడానికి 3 స్క్రూస్ పడుతున్నాయి. ఇక్కడ 3 ప్లేస్లో పడుతున్నాయి స్క్రూస్. ఈ ప్లేస్లో అయితే డివైస్ని మౌంట్ చేస్తున్నాము క్లాంప్తోని. ఇప్పుడు డివైస్ని హ్యాండిల్ బార్కి మౌంట్ చేయడానికి 2 స్క్రూస్ పెట్టిరు, 2 బోల్ట్స్, 2 నట్స్.
సో ఈ 2 బోల్ట్స్ ఫిట్ చేసినాక డివైస్ అయితే ఇట్లా కనిపిస్తుంది హ్యాండిల్ బార్కి. కెమెరాని ఫిట్ చేయడానికి ఒక క్లాంప్ ఇచ్చారు. ఆ క్లాంప్కి అటాచ్మెంట్ కింద 3mm టేప్తో ఈ మౌంట్ వచ్చింది. సో దీనికి 3mm టేప్ వస్తుంది. టేప్ వచ్చినాక మనం సేఫ్ సైడ్ ఇంకా కావాలంటే కూడా ఇక్కడ బోల్ట్స్ ఫిట్ చేసుకోవచ్చు. అదొకసారి ఇన్స్టాల్ చేసేటప్పుడు చూపిస్తా. అంటే డివైస్కి ఉన్న మెయిన్ పవర్ కేబుల్కి కనెక్షన్ ఇస్తున్నాం. మొత్తం డివైస్తో పాటు 3 కేబుల్స్ ఉన్నాయి. 2 కేబుల్స్ ఏమో ఫ్రంట్ కెమెరా రేర్ కెమెరాకి, ఒకటేమో పవర్ సప్లైకి. కెమెరా కేబుల్స్ కూడా కనెక్షన్ ఇచ్చేస్తుంది. ఫస్ట్ అయితే అన్నిటికీ కనెక్షన్స్ ఇచ్చేసుకుంటున్నాము. ఎందుకంటే కెమెరాస్ ముందే ఫిట్ చేసి కనెక్షన్ ఇచ్చేసినాం అనుకో, మళ్ళీ తర్వాత మనం డివైస్ ఆన్ చేసినాక యాంగిల్ ప్రాపర్గా ఉందో లేదో తెలియదు. సో ఫస్ట్ కనెక్షన్స్ ఇచ్చుకొని తర్వాత లాస్ట్కి కెమెరాస్ మనకు ప్రాపర్గా యాంగిల్ ఏదైతే కావాలనో ఆ యాంగిల్ సెట్ చేసుకున్నాక ప్రాపర్గా కెమెరాస్ని అయితే బండికి ఫిట్ చేసేద్దాం. కెమెరా వైర్స్ అండ్ మెయిన్ పవర్ సప్లై వైర్స్ కూడా అన్ని బండి లోపల నుంచి అయితే ప్రాపర్గా సెట్ చేస్తున్నాము, బయటికి కనిపించకుండా నీట్గా ఉండడానికి. మెయిన్ పవర్ బాక్స్కి ట్యాగ్స్ వేసుకొని ఇది ఏంటి సార్, ఇది బ్యాటరీ అప్పర్ ప్లేట్ ఇప్పేసేసి అప్పర్ ప్లేట్ లోపలికి పెట్టేసుకుంటున్నాము, బయటికి కనిపించకుండా నీట్గా ఉండడానికి. రేర్ కెమెరాని ఈ ప్లేస్లో మౌంట్ చేద్దాం అనుకుంటున్నాము. సో ఆ రేర్ కెమెరాకు ఉన్న కేబుల్ని లోపలికి తీసుకెళ్ళడానికి ఈ పొజిషన్లో నుంచి ఈ స్క్రూస్ అన్ని ఇప్పేసి ఇది కొంచెం లూజ్ చేసుకొని ఇందులో నుంచి లోపలికి తీసుకుందాం అనుకుంటున్నాం. నంబర్ ప్లేట్ యాక్చువల్గా కొంచెం పైకి ఉండే, సాయి కొంచెం జుగాడ్ చేసి దాన్ని కిందికి చేసిండు. సో ఇప్పుడైతే ప్రాపర్గా ఈ ప్లేస్లో రేర్ కెమెరాని అయితే ఫిట్ చేస్తున్నాము. ఇప్పుడు నేను తీసుకున్న డివైస్ యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ నేను ఇప్పుడు ఆర్డర్ చేసినాక నాకు డెలివరీ అయిన డివైస్కి అయితే ఏసీసీ కేబుల్ అనేది రాలేదు. సో నార్మల్గా వాళ్ళు యూట్యూబ్లో పెట్టిన వీడియోస్లలో మొత్తం 3 కేబుల్స్ వచ్చినాయి, ఒకటి రెడ్ బ్లాక్. సో ఆ రెడ్ బ్లాక్ అనేది నెగిటివ్ టెర్మినల్ పాజిటివ్ టెర్మినల్ బ్యాటరీకి ప్లగ్ చేసుకోవాలి, అండ్ ఇంకొక ఎల్లో కేబుల్ వచ్చేసి ఫ్యూజ్ కేబుల్లో ప్లగ్ చేసుకోవాలి. కీ ఆన్ చేసినప్పుడే పవర్ సప్లై అనేది డివైస్కి అందుతుంది. కానీ నేను ఇప్పుడు తీసుకున్న డివైస్కి ఏసీసీ కేబుల్ లేదు. సో దానికి ఏం చేసినామంటే మేము చూపిస్తాం, మీకు చూడండి. పవర్ సప్లై కేబుల్ని ఫ్యూజ్ బాక్స్లో ఉన్న కిల్ స్విచ్కి ఇచ్చేసినాము. సో దానివల్ల కంటిన్యూస్గా డివైస్ అయితే ఆన్ ఉండదు. సో మనం ఇగ్నిషన్ ఆన్ చేసినప్పుడే, కీ ఆన్ చేసినప్పుడే డివైస్కి పవర్ సప్లై అనేది అందుతుంది. రేర్ టైర్ ఇంకా ఫ్రంట్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ డివైస్ని కూడా మౌంట్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఒక చిన్న స్క్రూ వస్తుంది, ఈ స్క్రూని ఫిట్ చేసుకున్న తర్వాత ఆ డివైస్ని ఫిట్ చేయాలి. ఫిట్ చేసేటప్పుడు మనకి ఎయిర్ లీక్ అయ్యే ఒక చిన్న సౌండ్ వస్తుంది. ఒకసారి దాన్ని ప్రాపర్గా టై చేసుకున్నాక ఆ స్క్రూని పైకి అనుకొని డివైస్కి టైట్ చేయాలి. years later. రైట్ సాయి, థ్యాంక్ యూ. ఫోన్ చేస్తా. ఫైనల్గా మన బండికి కార్ప్లే అయితే ఇన్స్టాల్ అయిపోయింది. ఓవరాల్గా అయితే లుక్ ఇట్లుంది. యాక్చువల్గా నేను ఇంకా ఈ డివైస్ని ప్రాపర్గా ఎక్స్ప్లోర్ అంటే చూడలేదు, దీంట్లో ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఏందన్నది. ఒకసారి ఇంటికి వెళ్ళాక అన్నీ చూసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా టైం పట్టింది ఇక్కడ సర్వీస్ సెంటర్లో. నేను అనుకున్న దానికంటే చాలా ఎక్కువ టైం పట్టింది. నేను పొద్దున ఎప్పుడో 11:30-12కి వచ్చిన, ఇప్పుడు 4:30 అవుతుంది. సార్ మంచిగా కూర్చో. నా బండితో పాటు వచ్చిన నంబర్ ప్లేట్ అది హోల్డర్ తీసుకురానికి వెళ్ళిన, ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా వీడు కూడా నాతో వచ్చేసింది. ఏం లేదు సార్, ఏం లేదు. నిన్ను కాదు నాన్న, నిన్ను కాదు. ప్రాపర్గా అయితే డివైస్ సెట్ అయిపోయింది. ఫ్రంట్ కెమెరా రేర్ కెమెరా రికార్డింగ్ కూడా జరుగుతుంది. అటువంటి ఫ్రంట్ టైర్ ప్రెషర్ లో అని చూపిస్తుంది. ఆకాంక్షది కూడా స్కూల్ టైం అయిపోయిందంట. వెళ్ళి ఆకాంక్షను పిక్ చేసుకొని అక్కడ నుంచి ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళాక ఒకసారి ఆకాంక్ష కాల్ చేస్తుంది. నేను ఇంకా నా ఫోన్ని దీనికి కనెక్ట్ చేయలేదు, ఈ డివైస్కి. అసలు ఇలా ఏమేమి ఉన్నాయి ఫీచర్స్ అన్నీ కూడా నేను చెక్ చేసి మీకు చూపిస్తాను. ఎందుకో తెలియదు, ఫ్రంట్ టైర్లో గాలి తగ్గిపోతుంది. ఫ్రంట్ రేర్ టైర్ మానిటరింగ్ డివైస్ ఒకటి వచ్చింది కదా, బ్లూటూత్ డివైస్. ఈ డివైస్తో పాటు అది పెట్టినందుకు వెళ్ళిపోతుందా గాలి, లేకపోతే అసలు దేనికి వెళ్ళిపోతుంది అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకసారి ఇక్కడ పంక్చర్ షాప్లో తీసుకొచ్చి చెక్ చేద్దామని తీసుకొని పోతున్న బండిని. एक बार चेक करो. अरे इसका ये रबर बाहर आया देखो, इसके वजह से जा रहा है. सही है, वो छोड़ दीजिए. हाँ इसका नहीं है, लेना देना नहीं है कुछ. एक बार मार के देखो वो क्या बोलते हैं उसको, पानी को.
नहीं जा रहा? पंचर चेक करना है। एक बार चेक करो पंचर भी कहीं है क्या। ये मालूम है आप? हाँ लूज होगा ना हाँ तभी लीकेज होगा। सेंसर नहीं है सही है, हाँ लीकेज कर रहा है वो। सेंसर ना। బైక్కి మోటార్ సైకిల్ కార్ప్లే డివైస్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. కాకపోతే ఈ డివైస్తో పాటు వచ్చిన టీపీఎంఎస్ డివైస్ ఒకటి ఉంది. అది ఫ్రంట్ టైర్కి రేర్ టైర్కి కనెక్ట్ అవుతుంది. ఫ్రంట్ టైర్కి కనెక్ట్ చేసినప్పుడు ఆ డివైస్ లోపల ఒక రబ్బర్ వాచర్ వస్తుంది. ఆ వాచర్ సరిగ్గా లేకపోవడం వల్ల ఫ్రంట్ టైర్లో ఉన్న ఎయిర్ అంతా లీక్ అయిపోతుంది. సో దాని గురించి నేను కస్టమర్ సపోర్ట్కి ఆల్రెడీ కాల్ చేసి ఆ ప్రాబ్లం గురించి చెప్పిన. వాళ్ళు ఏమంటారంటే ఆ డివైస్లో ఉన్న రబ్బర్ వాచర్ని మీరు రీప్లేస్ చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అన్నారు. కాకపోతే రబ్బర్ వాచర్లు ఎక్కడ దొరుకుతలేవు. దగ్గరలో ఉన్న పంచర్ షాప్లో చెప్పి పెట్టిన. ఒకసారి రబ్బర్ వాచర్ వస్తే ఆ డివైస్లో ఉన్న రబ్బర్ వాచర్ని మార్చి చూద్దాము ప్రాపర్గా వర్క్ అవుతుందో లేదో. ఈ డివైస్ IP67 వాటర్ ప్రూఫ్తో వస్తుంది. అండ్ ఎలాంటి వెదర్స్లో కూడా ఈ డివైస్ ప్రాపర్గా వర్క్ చేస్తుంది. అంటే కోల్డ్ వెదర్స్లో కానీ, ఎక్కువ హీట్ ఉన్న వెదర్లో కానీ, అండ్ రెయిన్లో కానీ ఎట్లాంటి వెదర్ ఉన్నా ఇది ప్రాపర్గా వర్క్ చేస్తుంది. ఈ డివైస్ డిస్ప్లే సైజ్ వచ్చేసి 5 ఇంచ్. రూట్ మ్యాప్ చూసుకోవడానికి లేదా కాల్స్, నోటిఫికేషన్స్ ఇట్లాంటివి అండ్ మ్యూజిక్ ఇవన్నీ చూసుకోవడానికి కూడా మనకి మోర్ దెన్ ఇనఫ్ అంట. నేను 5 ఇంచ్ డిస్ప్లే. ఇది కార్ కాదు కదా, బైక్ ఇంత చిన్న డిస్ప్లే ఉంటే మస్తు అయిపోతుంది మనకి. దీనికి 2 ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్ వస్తాయి. సో మనం బండిని ఒకసారి ఆన్ చేయగానే ఆటోమేటిక్గా రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది డివైస్లో. దానివల్ల యూజ్ ఏంటంటే ఈ మధ్య చాలా వీడియోస్లో చూస్తున్నాం మన ముందు కొన్ని ఇన్సిడెంట్లు అవుతే అందులో మన తప్పు లేకుండా మనదే తప్పని చాలామంది బ్లేమ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో సేఫ్టీ పరంగా కూడా ఇది కంటిన్యూస్గా రికార్డింగ్ అవుతుంది కాబట్టి ఫ్రంట్ అండ్ బ్యాక్ మన దగ్గర ఒక రికార్డింగ్ ప్రూఫ్ అనేది ఉంటుంది. మన మిస్టేక్ లేకపోతే అందులో మనం ప్రూవ్ చేసుకోవడానికి. అందుకనే నేను ఈ డివైస్ని నా బైక్ అయితే ఇన్స్టాల్ చేయించిన. అండ్ ఈ ఇన్స్టాలేషన్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా, మీకు హెల్ప్ అయిందని కూడా అనుకుంటున్నా. నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ఈ డివైస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెడతా. అండ్ డివైస్కి సంబంధించి మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా లేకపోతే మీరు ఏమైనా అడగాలనుకున్నా కింద కమెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క దానికి రిప్లై ఇస్తాను. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.